మూత్రపిండాలు రక్తంలోని మలినాలను శుద్ధి చేసి మూత్రం ద్వారా బయటికి పంపేస్తూ ఉంటాయి. ఇవి క్రిమి దోషాల వలన దెబ్బతిన్నప్పుడు మూత్రంలో మంట, రక్తం కారడం, చీము రావడం, శరీరం ఉబ్బడం వంటివి జరుగుతాయి. అలాగే కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక 4 చిట్కాలు చెప్తాను. వాటిలో మీకు ఏవి దొరికితే, ఏవి సులువుగా ఉంటే, ఏవి అనువుగా చేయగలుగుతారో వాటిని చేసుకోండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాల పట్టి ప్రార్థిస్తున్నాను. రోజు కొంచెం జీలకర్ర కషాయం అంటే ఒక 100 ml వాటర్ లో 1 చెంచా జీలకర్రను బాగా నలిపి అందులో వేసి 4 నిమిషాలు మరిగించి వడగట్టి ఈ కషాయాన్ని తాగుతూ ఉంటే మూత్రపిండ వ్యాధులు తగ్గుతాయి. పల్లేరుకాయలను పొడి చేసి ఈ మెత్తని పొడిని రోజు ఒక మోతాదుగా 1 చెంచా పొడిని 1 గ్లాసు పంచదార నీళ్లలో కలుపుకుని తాగుతూ ఉంటే మూత్రపిండ వ్యాధులు తగ్గుతాయి. 3వ చిట్కా, ప్రతిరోజు కూడా ఉలవలను మరిగించినటువంటి నీళ్లను 1 కప్పు మోతాదుగా 3 పూట్లా సేవిస్తూ ఉంటే, తాగుతూ ఉంటే మూత్రపిండాలలో రాళ్లు కూడా కరిగిపోతాయి. 4వ చిట్కా, బొబ్బర గింజలను రోజు కొంచెం ఉడకబెట్టుకుని తింటూ వీటితో పాటు ద్రాక్ష ఆకుల రసం గాని, అది దొరకకపోతే ముల్లంగి ఆకుల రసం గాని రోజు తాగుతూ ఉంటే మూత్రపిండ వ్యాధులు హరిస్తాయి. అలాగే మూత్రపిండాలలో రాళ్లు ఉన్నా కూడా కరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సులువైన చిట్కాలు పాటించండి. మూత్రపిండ సమస్యలతో, కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడే మీ బంధుమిత్రులతో, స్నేహితులతో షేర్ చేసి ఈ విషయాన్ని పంచుకోండి. సులువుగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను స్వీకరించండి. కలకాలం ఆరోగ్యంగా జీవించండి. ఇటువంటి విలువైన సులువైన వీడియోల కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలలో ఫాలో అవుతూ చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.